छोटे व्यापारी, स्मॉल और मीडियम साइज बिजनेस देश को रोजगार देते हैं। చిన్న వ్యాపారులు మీడియం సైజ్ బిజినెస్లు దేశంలో ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ और वो रीढ़ की हड्डी नरेंद्र मोदी जी ने नोटबंदी, जीएसटी और कोविड के समय जो एक्शन लिया, इन 3 काम करके खत्म कर दी। నోట్ల రద్దీ జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులని పూర్తిగా నాశనం చేసి ఉద్యోగాలకి నాశనానికి కారణం నరేంద్ర మోదీ। इसीलिए तेलंगाना के युवाओं को, हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिल रहा है। అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని యువతకి ఉద్యోగాలు దొరకడం లేదు। हमारी सरकार यहां आएगी तो जो छोटे व्यापारी हैं, स्मॉल और मीडियम बिजनेस चलाने वाले लोग हैं, किसान हैं, मजदूर हैं, उनकी हम पूरी मदद करेंगे और एक बार फिर उनका जो बिजनेस है वो चालू करवाएंगे। మేము తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం। చిన్న వ్యాపారులకి, మధ్యతరగతి వ్యాపారులకి, రైతులకి పూర్తిగా సహాయం చేయబోతున్నాం। और मैं आपको बता रहा हूं, ये जो प्राइवेटाइजेशन हो रहा है स्कूल्स का, कॉलेजेस का, यूनिवर्सिटीज का, इसको हम बंद करेंगे और सरकार का पैसा फिर से पब्लिक एजुकेशन में, यूनिवर्सिटीज में, स्कूल्स और कॉलेजेस में डालेंगे। మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ కళాశాలలు, కాలేజు, యూనివర్సిటీల ప్రైవేటీకరణ కార్యక్రమం బంద్ చేసి మేము ప్రభుత్వ సొమ్ముతో ఈ కాలేజీలని, ఈ స్కూళ్ళని, యూనివర్సిటీ అద్భుతంగా నడవబోతున్నాము। एक तरफ बेरोजगारी और दूसरी तरफ महंगाई। ఒక సైడ్ ఏమో నిరుద్యోగ సమస్య, ఒక సైడ్ ఏమో ధరల పెరుగుదల। नरेंद्र मोदी जी कहते थे हर साल 2 करोड़ युवाओं को रोजगार देंगे। నరేంద్ర మోదీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు। आज रोजगार के बारे में ना नरेंद्र मोदी ना आपके चीफ मिनिस्टर एक शब्द बोलते हैं। ఈ రోజు నరేంద్ర మోదీ గాని, ఇక్కడ ముఖ్యమంత్రి గాని ఉద్యోగాల కల్పన విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడతలేరు। आपके चीफ मिनिस्टर तो 24 घंटा उनकी भूमि पोर्टल को देखते रहते हैं। ఇక్కడ మన ముఖ్యమంత్రి 24 గంటలు భూముల విషయంలో ధరణి పోర్టల్ చూస్తూ ఉంటాడు। हर रोज देखते हैं मेरे हाथ, चीफ मिनिस्टर के हाथ, तेलंगाना की कितनी जमीन गई। ప్రతిరోజు ఆ ధరణి పోర్టల్లో ఎంత భూమి వచ్చింది పోయిందనే విషయాలు గమనిస్తుంటాడు। हर रात उनको रिपोर्ट मिलती है कितनी जमीन उन्होंने दलितों से छीनी, कितनी आदिवासियों से छीनी, कितनी गरीबों से छीनी। ప్రతి రాత్రి ఆ పోర్టల్ ద్వారా దళితులు, గిరిజనులు, ఆదివాసుల నుంచి ఎంత భూములు లాక్కున్నాడో అతనికి తెలుస్తున్నది। ये जो भूमि पोर्टल है इनका, इसका क्या नाम है? भूमि पोर्टल का? धरणी पोर्टल। धरणी पोर्टल जो इनका है, जो बनाया है, हमारी सरकार आएगी तो इसको टाइट करेंगे। మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ ని మెరుగ్గా చేస్తాము। कहां किसकी जमीन गई सब पता लगाएंगे। ఎవరి భూమి ఎవరు లాక్కుంటున్నారో తప్పనిసరిగా దాన్ని కనుక్కుంటాము। और जो दलितों, आदिवासियों और गरीब लोगों की जमीन छीनी गई है वो उनको वापस दिलवाई जाएगी। దళితులు, గిరిజనులు, బీదవారి భూములు ఎవరు లాక్కున్నా ఆ భూములు వాళ్ళకి వాపస్ ఇప్పిస్తాము। और सिर्फ जमीन वापस नहीं दी जाएगी, उनको जमीन का हक दिया जाएगा। భూములు వాపస్ ఇచ్చి ఆ భూమిపై హక్కు కూడా కల్పించబోతున్నాము। कि वो अपनी जमीन पर अगर उनको बैंक लोन लेने की जरूरत हो तो वो बैंक लोन ले पाए। ఆ భూములపై మీరు బ్యాంక్ లోన్లు తీసుకునే కల్పన, తీసుకునే సౌకర్యం చేస్తామని చెప్పి మనం आजकल उनको साहूकारों से बैंक लोन लेना पड़ता है, 25-30% इंटरेस्ट देना पड़ता है। ఇప్పుడు బ్యాంకుల నుంచి కాకుండా ప్రైవేట్ వడ్డీదారుల నుంచి 24% వడ్డీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది। एक तरफ बेरोजगारी, दूसरी तरफ महंगाई। नरेंद्र मोदी जी कहते थे 400 रुपए का सिलेंडर हो गया है। ఒక దిక్కు నిరుద్యోగ సమస్య, ఒక దిక్కు ధరల పెరుగుదల। నరేంద్ర మోదీ గారు ఒకనాడు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు అని చెప్పిన ఆయన अब 1000 रुपए का हो गया है, कुछ तो बोल दीजिए। ఇప్పుడు 1000 రూపాయలు దాటింది। నరేంద్ర మోదీ గారు ఏమైనా మాట్లాడండి। पेट्रोल 70 रुपए का होता था,
नरेंद्र मोदी हर भाषण में कहते थे 70 रुपए का हो गया। పెట్రోల్ 60 రూపాయలు ఉన్నప్పుడు ప్రతి స్పీచ్ లో నరేంద్ర మోదీ పెట్రోల్ 60 రూపాయలు అని చెప్పిండు. अब 100 रुपए का हो गया। ఇప్పుడు 100 రూపాయలు 100 रुपए से దాటింది. ज्यादा का हो गया। 100 రూపాయలు దాటింది. डीजल 56 रुपए का होता था, డీజిల్ 55 రూపాయలు ఉండే. 100 रुपए का हो गया। नरेंद्र मोदी कुछ नहीं बोलते। 100 రూపాయలు దాటినా నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదు. भाइयों और बहनों, मैं लोकसभा में मेंबर ऑफ पार्लियामेंट हूं నేను లోక్సభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే విషయం మీకు తెలుసు. और मैं आपको बताना चाहता हूं, जो भी बिल बीजेपी पास करवाना चाहती है, टीआरएस उनका पूरा समर्थन देती है। నేను లోక్సభ సభ్యుడిగా మీకు చెప్తున్నాను, పార్లమెంట్ లో బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పార్లమెంట్ లో మద్దతు పలుకుతున్నది. जो भी बीजेपी चाहती है, चाहे वो किसानों का बिल हो, कुछ भी हो, बस इशारा देना पड़ता है, टीआरएस काम शुरू कर देती है। బీజేపీ పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా రైతుల చట్టమైనా సరే టిఆర్ఎస్ పార్టీ ముందుంది, వాళ్ళకి మద్దతు పలుకుతున్నది. विपक्ष कोई मुद्दा उठाता है, उससे ध्यान उठाने के लिए एकदम टीआरएस काम शुरू कर देती है। ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో దేని మీద నిరసన తెలియజేసినా టిఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నది. भाइयों और बहनों, बीजेपी और टीआरएस एक ही चीज है। బీజేపీ టిఆర్ఎస్ దొందే రెండు కలిసే ఉన్నాయి. चुनाव के समय ड्रामा होता है, मगर मिलकर काम करते हैं। ఎలక్షన్లప్పుడు మాత్రమే బీజేపీ టిఆర్ఎస్ ఏదో డ్రామాలు చేస్తారు, తతిమ సమయంలో వాళ్ళు కలిసి ఉన్న మాటని మనం చేస్తున్నాను. चुनाव आता है, 100-200 करोड़ रुपए दोनों डाल देते हैं। ఎలక్షన్స్ రాగానే బీజేపీ టిఆర్ఎస్ చెరి 100 కోట్లు ఖర్చు పెడతారు. जहां भी गोवा में, बाकी प्रदेशों में कांग्रेस पार्टी है, वहां पे बीजेपी पैसा दे के सरकारें गिरा देती है। గోవా లాంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీ అక్రమ సంపద పైసలు ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. भाइयों और बहनों, ये जो पैसा बांटते हैं चुनाव में, ये किसका पैसा है? ఎలక్షన్స్ లో పంచిపెట్టే డబ్బులు ఎవరివి? ये आसमान से तो नहीं गिर रहा है। ఇది ఆకాశం నుంచి అయితే వస్తలేవు. भाइयों और बहनों, ये भ्रष्टाचार का, चोरी का पैसा है, आपके जेब में से निकाला जा रहा है। అక్రమంగా దొంగలించిన సొమ్ము, మీ జేబుల నుంచి దొంగలించిన పైసలు ఇవి. ये काम टीआरएस और बीजेपी मिलकर करते हैं। ఇటువంటి దొంగతనము, అక్రమంగా లంచాలు తీసుకునేది బీజేపీ టిఆర్ఎస్ కలిసి చేస్తున్నాయి. और राजनीति चुने हुए लोगों के लिए करते हैं, चुने हुए 2-3 इनके मित्रों के लिए करते हैं। రాజకీయాలు మొత్తం కూడా వాళ్ళ 2-3 మిత్రుల కోసమే చేస్తున్నారు. हिंदुस्तान के लेवल पे नरेंद्र मोदी के 3-4 मित्र हैं। భారతదేశ స్థాయిలో నరేంద్ర మోదీకి 3-4 దోస్తులు ఉన్నారు. हिंदुस्तान के सारे बिजनेस नरेंद्र मोदी जी ने उनको पकड़ा दिए हैं। భారతదేశంలో మొత్తం వ్యాపారం అంతా కూడా ఆయన 3-4 మిత్రులకి అప్పచెప్పిండు. एयरपोर्ट हो, पोर्ट्स हो, हाईवे हो, खेती हो, एग्रीकल्चर हो, फर्टिलाइजर हो, जो भी ये करना चाहते हैं, खुली छूट है। ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్ కానీ, హైవే కానీ, అగ్రికల్చర్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఎరువులు కానీ, నరేంద్ర మోదీ గారి వ్యాపారాలన్నీ కూడా తన 3-4 మిత్రులకి అప్పచెప్తున్నాడు. और यहां पे जो आपका शिक्षा का पैसा है, स्वास्थ्य का पैसा है, जो आपको मिलना चाहिए, वो इरिगेशन प्रोजेक्ट्स के थ्रू आपके चीफ मिनिस्टर अपने जेब में डालते रहते हैं 24 घंटा। విద్య, వైద్య మీద ఖర్చు పెట్టాల్సిన సొమ్ముని ముఖ్యమంత్రి ఇరిగేషన్ మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళ కమిషన్ల కోసం, లంచాల కోసం. एक तरफ धरनी पोर्टल, दूसरी तरफ इरिगेशन प्रोजेक्ट। ఒక సైడు ధర్నీ పోర్టల్, ఒక సైడు ఇరిగేషన్ ప్రాజెక్టులు. सुबह वो इरिगेशन प्रोजेक्ट्स देखते हैं, शाम को धरनी पोर्टल। పొద్దున పూట ఇరిగేషన్ ప్రాజెక్టులో కమిషన్లు, రాత్రి పూట ధరణి పోర్టల్. तो इसीलिए हमने ये यात्रा शुरू की है। इसलिए దీనికోసమే మేము ఈ యాత్ర మొదలు పెట్టినాము. बेरोजगारी के खिलाफ, महंगाई के खिलाफ और भारत को जोड़ने के लिए।
నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని కలపడానికి సమాజాన్ని కలపడానికి ఈ యాత్ర మొదలుపెట్టినాము. और देखिए अभी 7 बज गए, हम 6 बजे आज शुरू किए हैं. ఇప్పుడు 7 గంటలు అవుతుంది. ఉదయం 6 గంటలకి ఈ పాదయాత్ర మొదలుపెట్టినాము. 25 किलोमीटर चले हैं. 25 కిలోమీటర్లు నడిచినాము. नहीं शायद 26 चले हैं. 26 కిలోమీటర్లు నడిచినాము. मगर अजीब सी बात है, देखिए उत्तम जी का चेहरा देखिए, ये रेड्डी जी का चेहरा देखिए, रेवंत का, मेरा चेहरा देखिए. ये अजीब सी बात है कि इन चेहरों पे थकान नहीं दिख रही. 26 కిలోమీటర్లు నడిచినా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మోహన్ చూసినా, రేవంత్ మోహన్ చూసినా, నా మోహన్ చూసినా ఎక్కడ అలసట అవుపడతలేదు. क्यों? क्योंकि हम अपनी शक्ति से नहीं चल रहे. మేము మా శక్తితో నడవడం లేదు. हम आपकी शक्ति का प्रयोग करके चल रहे हैं. మీ నుంచి వచ్చిన శక్తితో నడుస్తున్నాము. आपके प्यार से, आपकी शक्ति से हम आगे बढ़ रहे हैं. మీ ప్రేమతో, అభిమానంతో, మీ శక్తితో ముందుకు పోతున్నాము. इसके लिए आप सबको दिल से बहुत बहुत धन्यवाद. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. नमस्कार, जय हिंद. నమస్కార్, జై హింద్. जोड़ो 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 भारत जोड़ो 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 जोड़ो